కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్లలో చేయని అప్పులు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో చేసిందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో వరి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. ఆర్మూర్ చేరుకున్న మంత్రికి కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులు, రైతులతో మాట్లాడారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మంత్రిని వివిధ సమస్యలపై మాట్లాడారు. మంత్రి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళారులు, రైస్ మిల్లర్లు కుమ్మక్కే రైతులను మోసగించారని తెలిపారు. రాజకీయ చరిత్రలో ఏ ప్రభుత్వం కొనుగోలు చేయని విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ సన్నవడ్లను కొనుగోలు చేస్తుందని తెలిపారు. కొనుగోలు కేంద్రం వద్ద మెప్మా మహిళా సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన తర్వాత రైతులకు 17% తేమను పరిశీలించి తూకం చేసిన రసీదులను ఇచ్చిన తర్వాతనే మిల్లలకు పంపించాలని సూచించారు. రైతు భరోసా రుణమాఫీ విషయంలో ఆలస్యమవుతున్న వాస్తవమేనని తెలిపారు. నేను రాజీనామా చేయడానికైనా సిద్ధమీ. మీ ప్రభుత్వం అత్త సొమ్మును అల్లుడు దానం చేసినట్లు ఓట్ల కోసమే 7,000 కోట్లకు రింగు రోడ్డును అమ్ముకున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఆస్తి అమ్మకుండానే 18,000 కోట్ల రుణమాఫీ చేసిందన్నారు. 70 ఏళ్ల పాలనలో చేసిన అప్పులను 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని, 70 ఏళ్ల పరిపాలనలో 60,000 కోట్ల అప్పు ఉంటే 10 ఏండ్ల కేసీఆర్ పాలనలో 8 లక్షల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు. ఒక సెంటర్ను ఒక అధికారి నియమించమని చెప్తాము. అన్ని జిల్లాలు కూడా అదే పని చేసే కార్యక్రమం చేస్తాము. సో దీంతో రైతులకు మేలు జరగాల. ఈ 500 గ్రాములు కిలోకి ఇష్యూ కాదు. 5% 10% ప్రోగ్రాం కోసం ఏర్పాటు చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వంలో 10 కిలో